లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అమ్మ మరి ఆడపిల్లలు ఇంట్లో మహాలక్ష్మి అని అంటారు. కానీ ఒక సామెత ఉంటది. చిన్నప్పటి నుంచి అందరం వినే ఉంటాం. అబద్ధాలు ఆడకురా ఆడపిల్లలు పుడతారు అని. అంటే ఎవరి ఇంట్లో ఆడపిల్లలు పుడతారు అసలు? అంటే అబద్ధాలు ఆడిన వాళ్ళ ఇంట్లోనే పుడతారా? ఆడపిల్లని అడుగుతున్నా. ఎందుకన్నారో చెప్పనా? ఆ! నేను అనుకుంటా ఈ అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారనేది ఇప్పుడు మాట కాదు. ఆ! అప్పటి మాట. ఇప్పుడు మాట కాదు. ఇప్పుడు అదృష్టం ఉంటే ఆడపిల్లలు పుడతారంటాను నేనైతే. ఆ! కరెక్టే అందులో అమ్మ అనుమానం అదైతే. లేదు. ఇదే మాట అంటాను నేనైతే. కరెక్ట్ అది. ఆ! ఆడపిల్లలు అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారని అనేవాళ్ళు నేను బహుశా అనుకుంటున్నానంటే అమ్మాయి, పూర్వము ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చాలా మంది సంతానం. 10 మందో, 14 మంది, 14 మంది 16. 15 మంది సంతానం. 14, 16 అట్లా. హ్మ్. 14, 16 వరకు తెలుసు నాకు. అవును. సంతానం తెలిసిన వాళ్ళున్నారు. అంటే మా అమ్మమ్మ గారు అక్క చెల్లెళ్ళు 7 అక్క చెల్లెళ్ళు. అవును. అలా ఉన్నారు మరి. మా తాతయ్య వాళ్ళు 11 మంది. హ్మ్. 12 మందో, 11 మందో. అక్క చెల్లెళ్ళే 7 ఆ! ఇంకా అన్నదమ్ములు. ఎంతమందో. మొత్తం అందరూ కలిపి అట్లా అన్నమాట సంతానం. ఆ! ఇప్పుడు నాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడున్నారు. ఆవిడ చెప్తుంది. మా అమ్మ మేము మొత్తం మా అమ్మగారికి 14 మంది సంతానం అమ్మ అని చెప్తుంటారు ఆవిడ. అట్లా ఉంటూ ఉండేది. హ్మ్. అయితే ఆడపిల్లకి మరి పెళ్లి చేయాలంటే మనకొక దురాచారం ఉందిగా, వరకట్నం అనేటటువంటి ఆ! దురాచారం. మరి ఈ అమ్మాయికి కట్నం ఇవ్వాలి. పెళ్లి తర్వాత మనమే పెళ్లి జేయాలి. చేయాలి. ఆ! పురుళ్ళు బొయ్యాలి. ఈ ఆ! పురుళ్ళంటే 1, 2 గాదు కదా! మరి. మళ్ళా ఎన్ని మళ్ళీ పురుళ్ళో ఇంకెన్నయితయో. అందుకని జెప్పి పురుళ్ళు బొయ్యాలి. ఇవంతా గూడా వ్యయము, ప్రయాస 2. ఖర్చు, వ్యయం, అవును. ప్రయాస. మరి చాకిరీ చేయొద్దు. మరి పురుడుకొచ్చాంగా సరిపోదు గదా! మీ వెనకాల బెటాలియన్ గూడా వస్తుంది గదా! అందుకని జెప్పి ఈ మాట అనుంటారు. ఓకే. అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతార్రా అని. హ్మ్. అంటే ఏమిటి ఇందులో ఒక నీతి గూడా ఉంది. నువ్వు అబద్ధం అనేటటువంటిది ఆడవాక అని చెప్పటానికి. నువ్వు అబద్ధాలు ఆడవాక అంటే వింటారా? ఇనరు. వినరు. ఆడపిల్ల పుట్టితుందిరా అంటే, అమ్మో! ఆడపిల్ల పుడితే ఇవన్నీ చేయాలి, చచ్చినట్టు చేయాల్సిందే హ్మ్. అనుకోని అబద్ధం ఆడటం మానేస్తారు. హ్మ్. అందుకని చెప్పి అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు అని. ఓకే. అని ఆ మాట అనేవాడు. సరే ఇప్పుడు నేననే మాట ఏమిటంటే, అదృష్టం ఉంటే ఆడపిల్లలు పుడతారు అని. ఓకే. అవునా గదా! అవును. నిజంగానే. నిజమే గదా! కరువొచ్చింది. ఆడపిల్ల ఆడపిల్లల కరువొచ్చింది. ఆడపిల్లలు అంటే మగపిల్లలు గూడా అర్థం చేసుకుంటారు గానీ, ఆడపిల్లలు వేగమే వెంటనే మనసుని పట్టేస్తారు. ఆ! అని చెప్పి ఇప్పుడు అబ్బాయి ఉన్నాడమ్మాయి. అబ్బాయి ఉంటే ఏం జేస్తాడు? వాళ్ళ వంశం వరకే వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ వంశము అంటే అంటారు గదా! ఆత్మావై పుత్రనామాసి అని పుత్రుడు అనేటటువంటి వాడు ఉండాలి. పున్నామ నరకం నుంచి గూడా హ్మ్. తప్పిస్తాడు అనేటటువంటిది సత్యమే. అది నువ్వు జెప్పేది గాదు, నేను జెప్పేది కాదు. పెద్దలు చెప్పేటటువంటి మాట. ధర్మశాస్త్రాలు చెప్పేటటువంటి హ్మ్. మాట. అందులో అనుమానం ఏమీ లేదు. అయితే మరి ఆ ఆడపిల్ల ఏం జేస్తుంది? దశ పూర్వేషాం దశాపరేషాం అంటుంది. హ్మ్. అంటే 10 తరాల ముందు వారిని గూడా తరింపజేస్తుందిట. 10 తరాల తర్వాత వారిని గూడా తరింపజేస్తుందిట. అంటే హ్మ్. అక్కడ 20 తరాలయినాయి. మధ్యలో ఉన్న ఈ తరం ఏదైతే ఉందో ఈ తరం మొత్తం 21 తరాలను తరింపజేస్తుంది. అదే. ఎట్లా? ఈ ఆడపిల్లకి కన్యాదానం జేస్తున్నారు గదా! ఈ పుణ్యం. కన్యాదానం చేయటం వల్ల వీళ్ళందరూ కూడాను తరింపబడతారు అదే. అని. మరి ఆడపిల్ల అదే కాదు. అది శాస్త్రపరంగా చూస్తే అట్లా 21 తరాలను తరింపజేస్తోంది. మరి మనం లౌకికంగా ఆలోచిద్దాంలే లౌకికంగా. హ్మ్. ఇక్కడ పుట్టింటికి పేరు తెస్తోంది. అక్కడ ఆటోమేటిక్. అత్తవారింటికి పేరు తెస్తోంది. హ్మ్. అందులో నేటి ఆడవాళ్ళు ఇంకా సమాజంలో నెగ్గుకొస్తూ ఎన్నో కష్టాలను, ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ముందుకు వెళుతూ తమదైన శైలిలో మగవాళ్ళకి మేము ఏమాత్రం తగ్గము అని చెప్పి ధీటుగా ఏ రంగంలో చూడండి. ప్రతి రంగంలో గూడా ఉన్నారు. మన ఇవాళ రాష్ట్రపతి ఎవరు? హ్మ్. ఏమ్మా? ద్రౌపది ముర్ము గారు. అంతే గదమ్మా! ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఉండేవారు. హ్మ్. మరి ప్రధానమంత్రి చేశారు ఆ రోజుల్లోనే. హ్మ్. అట్లా మరి ఆడవాళ్ళు ప్రతి దాంట్లో గూడా, ప్రతి రంగంలో గూడాను అవును. ముందుకొస్తూనే ఉన్నారు. ఆడపిల్ల అంటే అదృష్టం. అదృష్టం ఉంటే పుడుతుంది. హ్మ్. అంటే ఎందుకంటే కన్యాదానం చేయాలి గదా! కన్యాదానం చేస్తేనే గదా! ఇదంతా నీకు ఫలితం అవును. వచ్చేటటువంటిది. కానీ ఆడపిల్ల అనేటటువంటిది ఉండాలి, ఉండి తీరాలి. ఆ రోజున అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు అంట. ఇప్పటికి గూడా ఆ రోజునే గాదు. ఇప్పటికి కూడా అంటారు. ఇప్పటికి గూడా కొంతమంది దగ్గర వింటూ ఉంటాం. అవును. "అరేయ్! అబద్ధాలు ఆడకురా." ఆ చిన్న పిల్లలు ముఖ్యంగా చూడు ఆడుకుంటూ ఉంటారు గదా! హ్మ్. అబద్ధాలు ఆడుకుంటున్నప్పుడు ఆడకురా అంటారు. "ఒరేయ్! అబద్ధాలు ఆడకురా ఆడపిల్లలు పుడతార్రా" అంటారు. ఆ! చెళ్ళని కొడతా ఎనక నుంచి వెళ్ళి నేను అబద్ధాలు ఏమి కాదు. ఆ!
అదృష్టం ఉంటే పుడతారా? కరెక్ట్. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా ఇంట్లో. ఓకే. సో, అదృష్టం ఉంటే ఆడపిల్లలు అంతే, ఇంట్లో అదృష్టం ఉంటే ఆడపిల్లలు పుడతారు. ఆ రోజున అనటానికి కారణం మటుకు అదే. ఇప్ ఈ రోజున చూడండి గమనిస్తే అంటే కట్నాలవి కూడా తగ్గిపోయాయి. ఏమీ లేవు నాకు అవును. తెలిసి. కొంచెం. అదే కాదు పురుళ్ళు గూడాను ఈ మా అన్ని పురుళ్ళకి అక్కడ పుట్టింటికి పంపించేసేవారు. ఇప్పుడు నేటి తరం వారేం జేస్తున్నారంటే, మీరు కన్యాదానం చేయటం వరకే. అంతే. ఆ తర్వాత మొత్తం బాధ్యత మాదే అని చెప్పి మగపిల్లలందరూ గూడా మగవాళ్ళు చాలా అవేర్‌నెస్ తెచ్చుకున్నారు. అవును. చాలా చాలా అంటే చాలా మారారు. అది ఒకటి. ఇంకా పూర్వములో ఇప్పుడులాగా ఒకటో రెండో కాన్పులు కాదు గదా! చాలా కాన్పులు. చాలా. దానికొక లిటిగేషన్ ఉండేది. అంటే ఏం జెప్పేవారంటే, ఇన్ని కాన్పులు గూడా పుట్టింట్లోనే అయితే కష్టమవుతుంది. పుట్టింటి వాళ్ళకని ఆలోచన చేశారు అప్పుడు గూడా. హ్మ్. చేస్తే దానికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేశారు మళ్ళా. ఏంటంటే 2 పురుళ్ళు మటుకు పోసి వాళ్ళదే ఖర్చంతా బాధ్యత వహించుకునేట్టుగా చేసి, మూ హ్మ్. మూడో పురుడు నుంచి ఎన్ని పురుళ్ళైనా గానీ, ఏవండీ మీరు ఖర్చు పెట్టండి. ఎంతో కొంత మేమిస్తామని చెప్పి ఎంతో కొంత ఇచ్చి రావటం మొదలుపెట్టారు. ఓకే. అలా జరిగింది. అట్లా గూడా జరిగినాయి. ఈ తర్వాత కాలక్రమంగా ఇప్పుడు మటుకు పురుళ్ళ దగ్గర నుంచి అంతా ఎప్పుడైతే నువ్వు కన్యాదానం నాకు చేసి మీ అమ్మాయిని నాకు అప్పజెప్పావో, ఆ క్షణం నుంచి బాధ్యత మొత్తం నాదే అని చెప్పి నేటి యువతరం అంతా గూడా మంచి ఆలోచన చేసింది. నిజంగా అటువంటి బంగారు నాయనలకి నిజంగా ఎన్నో ఎన్నో ఆశీస్సులు. చిన్నవాళ్ళు గాబట్టి ఆశీస్సులే జెప్తున్నాం మేము.